హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్స్ అనేవి మనకి స్టార్ట్ అయిపోయినాయి. సో నిన్న 14th మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి నిన్న 14th ఇక్కడ చూసిన విధంగా 7th స్టార్ట్ అయింది, 14th కంప్లీట్ అనేది అయిపోయింది. మరి డౌట్ ఏంటంటే ఇంకా అండర్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్స్ కొంతమంది ఉన్నాయి. 14th అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా డాక్యుమెంట్స్ అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి 19th వరకు డేట్ అనేది ఇచ్చారు. 19th లోపల మనకి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒకవేళ రీఅప్లోడ్ డాక్యుమెంట్ చేయమంటే మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మన డాక్యుమెంట్ ఏదైనా తప్పుగా అప్లోడ్ చేస్తే అది మంచిగా నీట్గా అప్లోడ్ చేయండి. లేటెస్ట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి. అది ఓటీపీ వస్తుంది మనకి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మెయిల్ వస్తుంది, ఓటీపీ అనేది వస్తుంది. అది మనం మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కానీ మిస్ అయితే మన డాక్యుమెంట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. మనం ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులం కాదు. సో మనం అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వెరిఫికేషన్ అయిన వాళ్ళకి మెసేజ్ ఎలా వస్తుంది, వెరిఫికేషన్ కాని వాళ్ళకి ఎలా మెసేజ్ వస్తుంది, మన అప్లికేషన్లో ఏమని చూపిస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను. అది అయిపోయేంత వరకు మీరు ఆ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూనే ఉండండి. రీఅప్లోడ్ చేయమంటే చెయ్యండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. మీ డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి, మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలుండదు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్లో ఇలా చూపిస్తుంది, నువ్వు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీగా చేసుకున్నావు, నీ డాక్యుమెంట్స్ అనేవి అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి అని మనకి ఇక్కడ అప్లికేషన్లో చూపిస్తుంది. అది మనం చెక్ చేసుకోవాలి. అలాగే మనకి వెబ్ ఆప్షన్స్కి సక్సెస్ఫుల్లీగా వెళ్ళాలి, సక్సెస్ఫుల్లీ అయ్యింది అని ఎలా చూపిస్తుంది అంటే, ఇదిగో ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ వెరిఫికేషన్ బై ద కాంపిటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని ఇక్కడ చూపిస్తుంది. మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ అనేది ఇలా చూపిస్తుంది, మనకి మెసేజ్ అనేది వస్తుంది. సో అందరూ ఇది చెక్ చేసుకోండి, ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. అంతే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం నేను రిప్లై ఇస్తాను, వీడియోస్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.